తెలంగాణలో 22A నిషేధిత భూములపై రచ్చ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినా ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. కమిషన్ల కోసమే నిషేధిత జాబితా పేరుతో దందా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దరఖాస్తుల అవసరం లేకుండానే నిషేధిత జాబితాను ఎత్తివేయాలని హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, నెలాఖరు వరకు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రోహిబిటెడ్ జాబితా వెనుక అసలేం జరిగింది? మంత్రి చెప్పినట్లు అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. అంటే అధికారుల తప్పిదం అని ప్రభుత్వమే చెప్తోంది కదా, ఇచ్చిన పరిష్కారానికి కొంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎత్తేయాలని డిమాండ్ కరెక్ట్ అంటే. అరే నా అమ్మ, ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ చెల్లె పెళ్ళో లేకపోతే అక్క పెళ్ళో పెళ్లి చేయాలా? మీ నాన్నగారు 2 ఎకరాలు 200 గదాల ప్లాట్ ఉంది. ఆ 100 గదాల ప్లాట్ అమ్మితేనే పెళ్లి అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం అని పోతే లేదు నువ్వు అమ్మడానికి వీల్లేదు, నిషేధంలో ఉంది అని అంటే పెళ్లి ఎత్తిపోతుంది. ఏం చేయాలి వాళ్ళు? లేకపోతే ఇంట్లో ఎవరో పెద్ద మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, క్యాన్సర్ వచ్చింది, ఆ ప్లాట్ ఇల్లు అమ్మితేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఏం చేయాలి వాళ్ళు? ఎక్కడ పోవాలి వాళ్ళు? అడ్డికి పావుసేరు అమ్మాలా లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎవరితో బినామీ నా కొడుకంతో అగ్రిమెంట్ చేసుకోవాలా, వాడు పోయి మళ్ళీ పైరవి చేసుకొని వాడు ఓవరాల్ దట్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిల్ట్. అంటే శరత్ గారు, ఇప్పుడు నెలాఖరు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు కదా, మరి అప్పటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు లావాదేవీలు ఆగిపోతే ప్రజల నష్టానికి బాధ్యత ఎవరిది? మరి అది కాదమ్మా, ఆయన తల కిందికి కాళ్ళు మీదకి చేసినా గానీ మార్చలేడు. నెలాఖరు వరకు కాదు కదా, ఇంకా 2 నెలల సమయం ఇచ్చినా ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. ఇవి ఎన్నో వివాదాలు ఇవాళ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఆయన ఎట్లా రిజాల్వ్ చేస్తాడు చెప్పండి? హైకోర్టులో కొన్ని 100 రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వము ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు సిటీ పెరిఫెరీలో సిఎస్ ల్యాండ్స్ అన్నాయి, సివిల్ సూట్ ల్యాండ్స్ 1956. ఆ కేసుల వల్ల చాలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే అప్పటి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు అప్పటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ రావు గారి నేతృత్వంలో మేము ఒక పిటిషన్ పెట్టుకున్నాం చీఫ్ జస్టిస్ దగ్గర. ఏమని? ఈ సమస్య ఇది చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది, దీన్ని ఏదైనా రకంగా రిజాల్వ్ చేయండి అంటే ఒక స్పెషల్ బెంచ్ కన్స్టిట్యూట్ చేసినారు. హనుమంతరావు గారు, ఇప్పుడు నెలాఖరు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ లో ఆగిపోతే ప్రజలకు నష్టం కదా. మరి రిజిస్ట్రేషన్స్ ఆపాలనేది ఎందుకు జరుగుతుందంటే, ఒక్క భూమిని కూడా మీకు అసహ్యంగా చెప్తే మీరు కొంచెం వాస్తవాలు చెప్పుకోవాలి అని ఉన్నది. ఎందుకంటే ఒకే భూమిని 4 అమ్ముతుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏం చేస్తున్నారు? ఆ భూమి నువ్వు కొంటున్నావా, నువ్వు అమ్ముతున్నావు అంటున్నారు. సేమ్ ల్యాండ్ మా దగ్గర 4 అమ్మారు, ఏది కాలనీలా 4. ఇప్పుడు ఏంటి, బాధితులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం స్వయంగా 22A చేరిన తప్పు భూములను గుర్తించి తొలగించేస్తుందా? చూడండి, ఎప్పటి వరకు కర్ణాటకలో ఒక్క ఇష్యూ లేదు. నేను ఇది కూడా చెప్తున్నా. దీనికి కారణం ఏంటంటే, గతంలో పటేల్ పట్వారి ఉండేది ఊర్లల్లో. పటేల్ పట్వారి ఉంటే ఆడు ఏం చేస్తే నరసింహారెడ్డి ల్యాండ్ ఎక్కడ ఉన్నది, శరత్ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అని తెలుసుకొని వాళ్ళు భయంతో ఉందరు. ఇప్పుడు ఇవాళ రేపు ఎంఆర్ఓలకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే పోతూ సర్వే నెంబర్ 23 నుండి 24 చేసి వెళ్ళిపోతాడు. కాకముందు వెరిఫై చేయాలి, లెఫ్ట్ ఎవడు ఉన్నాడు, రైట్ ఎవడు ఉన్నాడు, దానికి అన్ని కొన్నోళ్ళు మోసపోతున్నారు. ఒక్కొక్కరు 4 ఒకే భూమి 4 అమ్ముతుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందులో చేంజ్ కావాలనేదే నా ఉద్దేశం.